పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరించడం అనేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే యోగాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే తృతీయ స్థానం అనేది పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం. సో మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గతంలో చేసినటువంటి పొరపాట్లు కనుక ఏమైనా ఉంటే వాటిని చక్కగా మంచి అంటే ఎదుటివారికి అర్థమయ్యేటటువంటి విధంగా కమ్యూనికేట్ చేయొచ్చు. కోల్పోయినటువంటి బంధాలు కూడా మరలా బలపడేటట్టుగా చేసుకోవచ్చు. బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ సోదర సంబంధాలు అనేటటువంటివి చక్కగా బలపడతాయి అని చెప్పాలి. కానీ మిథున రాశి వారికి మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. సహజంగా కుజుడు అంటే అగ్రెసివ్ ప్లానెట్, అంటే అగ్నితత్వగ్రహమైనటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏదైనా అన్నీ నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, నేను చెప్పింది సరైంది అనేటటువంటి భావన నుంచి బయటికి రావాలి. ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆలోచనను పెంచుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే కుజుడు అంటే మీ రాశికి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు మాట్లాడేటటువంటి మాటలలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత మిథున రాశి వారిని ధర్మం కాపాడుతూ ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉన్నంతకాలం చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పాలి. 3వ స్థానంలో రవి బుధ కేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కొంతవరకు మీకు సోదర సంబంధాలు బలహీనపడినప్పటికీ తిరిగి మరలా బలపడే అవకాశాలు కూడా ఉంటాయి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలోనే నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏవి అనుభవించలేనటువంటి స్థితి మనం చేరుకుంటున్నామా అంటే మనస్సు శుక్రుడు అంటే సుఖాలకు సంతోషాలకు కారకుడు. అటువంటి సుఖ సంతోషాలకు ప్రధాన కారక గ్రహం అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక తెలియనటువంటి వెలితి మనస్సును బాగా పట్టి పీడిస్తూ ఉంటుందని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే 10వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిన్న సమస్య కూడా రాకుండా చూసుకోవాలి. ఏ మాత్రం చిన్న సమస్య వచ్చినా సరే అది పెరిగి పెద్దదై చాలా తీవ్రంగా మారుతుంది. కాబట్టి సంయమనం పాటించాలి. ఓపిక, సహనము, శాంతి అనేటటువంటివి మిథున రాశి వారికి రక్షణ కవచాలుగా నిలుస్తాయి. 9వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కారణం చేత విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఇక్కడ ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి అని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో, శత్రుస్థానంలో, రోగస్థానంలో, పాపస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా పోటీ పెరుగుతుంది, అప్పులు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యం మీద అధికమైన జాగ్రత్త తీసుకోవాలి. రోజువారీ పనులు కూడా ప్రశాంతంగా చేయలేకపోతున్నామా అనేటటువంటి భావన కూడా పెరుగుతుంది. అలానే ఇప్పటిదాకా ఏదైతే పెండింగ్లో పనులు ఉంటాయో ఆ పనులని పూర్తి చేయాలి అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీరు ఏదైనా సరే చక్కగా శ్రమ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైన అనుకూలత అయితే పెరుగుతుంది అని చెప్పాలి.
ఆరోగ్యపరంగా నిద్ర పట్టకపోవడం లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా కొంచెం మీరు పాలతోటి చంద్రగ్రహానికి అంటే నవగ్రహాలలో చంద్రుడు ఉండేటటువంటి దాన్ని మీరు పాలతో కనుక అభిషేకం చేస్తే బాగుంటుంది. లేదా శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేయించినా మంచి ఫలితాలు పొందుతారు. 22వ తేదీ మధ్యాహ్నం 2:50 నుంచి 25వ తేదీ ఉదయం 3:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు వివాహం కానటువంటి వారికి వివాహపరంగా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ వివాహమై భార్యాభర్తల మధ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కొంచెం ఆ సమస్యలు తగ్గించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులుగా ఉండేటటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎంత తెలివైన వారైనప్పటికీ కూడా ఎదుటివారు కనుక మీ మాట వినకపోతే మీ జన్మరాశులనే కుజుడు యొక్క ప్రభావం కారణం చేత సహనాన్ని కోల్పోతారు. సహనమే ఇక్కడ మీకు చక్కగా రక్షణ కవచంగా పనిచేస్తుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పడితే ప్రతి పని కూడా చక్కగా నెరవేరుతుంది. 25వ తేదీ ఉదయం 3:36 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అష్టమ చంద్ర దోషం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ సమయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ఆర్థికపరమైన విషయాల్లో నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అనవసరమైనటువంటి విషయాల మీద మనస్సు పెట్టకుండా అవసరమైనటువంటి విషయాల మీద కనుక ఫోకస్ చేస్తే మంచి బ్రైట్ ఫ్యూచర్ కలిగే అవకాశం ఉంటుందని చెప్పాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. 27వ తేదీ మధ్యాహ్నం 1:36 నుంచి 29వ తేదీ రాత్రి 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గత 2 రోజుల నుంచి ఏర్పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి మీకు మంచి స్పందన వస్తుందని చెప్పాలి. ప్రయాణ అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు ముఖ్యమైన సందేశం కూడా వస్తుందని చెప్పాలి. ఉద్యోగంలో ఉన్న వారికి ఒక వ్యక్తి నుంచి మంచి మార్గదర్శనం కూడా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి కొత్త మార్గం కూడా కనిపిస్తుంది. అయితే రాహు యొక్క ప్రభావం కారణం చేత ప్రతి సమాచారాన్ని మీకు కంటికి కనిపించిన ప్రతిదీ కూడా వాస్తవంగా నమ్మకుండా దాన్ని అది నిజమా కాదా అనేది మీరు కరెక్ట్ సరిచేసుకోవటం చాలా మంచిది. 29వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే మంచి అడుగులు ముందుకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. సమాజంలో గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు అంటే మీరు చేసినటువంటి పని ఎవరికి కనిపించకపోయినప్పటికీ ఇప్పటికీ మీకు కనిపించే అవకాశం వస్తుంది. అంటే చేసే పని సక్రమంగా చేయడం వల్ల ఉద్యోగపరంగా మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇక్కడ ఏర్పడుతుందని చెప్పాలి. కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ 10 రోజులలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు 25వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో శివారాధన చేయటం చాలా మంచిది. ఆర్థికపరమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. 27, 29వ తేదీలలో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మిథున రాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారికి ఫలితాలు. శుభం.